జై శ్రీమన్నారాయణ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సప్త శనివార వ్రతాన్ని ఈ ధనుర్మాస పర్వకాలమున ఆచరించడం ప్రారంభించడం అత్యంత మహాపుణ్యప్రదమైనది. రాబోయే శనివారం వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే శనివారం రోజున ఈ సప్త శనివార వ్రతాన్ని ప్రారంభించడం అత్యంత మహాశుభప్రదమైనది. ఈ సప్త శనివార వ్రతం ఆచరించడం వలన ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము మీకు ఏది కావాలన్నా అది లభిస్తుంది. వివాహం అవ్వట్లేదు, వివాహం అవుతుంది. సంతానం కలగట్లేదు, ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైనా కూడా సంతానం కలుగుతుంది. ధన సమృద్ధి, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యము ప్రతి ఒక్కటి ఈ వ్రతం వల్ల చేకూరుతూ ఉంది. ఆ రోజు ఉదయాన్నే వ్రతం చేయదలుచుకున్న వారు ముందుగా ఇంటిని శుభ్రపరచుకుని మీ పూజా మందిరమున ఒక పీటను ఉంచి దానిపైన వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద బియ్యాన్ని పోసి బియ్యం మీద ఒక్క కలశాన్ని, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఉంచి ముందుగా దీపారాధన చేసి అప్పుడు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత విశ్వక్సేనుణ్ణి ఆరాధన చేసి ఆ తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామిని అష్టోత్తర శతనామవళితో ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి స్తోత్రముతో స్వామిని పూజించి పూలు పళ్ళు సమర్పించి స్వామివారికి నివేదన సమర్పించి తగిన దక్షిణ తాంబూలాలు అక్కడ పెట్టి బ్రాహ్మణులకు లేదా ముత్తైదులకు తగినంత జై స్వామివారు చెప్పింది విన్నారు కదా. ఈ రాబోయే శనివారం రోజు చాలా విశేషమైన రోజు. ఈ శనివారము 7 శనివార వ్రతము ప్రారంభించుకోవాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. నేను 2 సార్లు చేశాను, నాకైతే చాలా మంచిగా కలిగింది. ఆ ఏడుకొండల వాడు నేను అనుకున్న కోరిక నెరవేర్చారు 2 సార్లు. ఈ పూజ చేసినంతసేపు చాలా ప్రశాంతత ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నాతో పాటు చెప్పండి, గోవిందా గోవిందా.